హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 43 చూసే ముందు పార్ట్ 42 చూడండి. హంస పాప టెన్షన్కి ఎన్నర్లు తీన్మార్ వేసుకుంటూ లిటిల్ బిట్ క్లోజ్గా బెండ్ అయ్యి, నీకు నాకు మధ్య నీ డ్రెస్ కూడా అడ్డమే బేబీ అని మత్తుగా చెప్పేసరికి అది వింటూ ప్రాణం పోయినట్టు నిస్సత్తుగా వాలిపోయిన సహస్ర కళ్ళలో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. అభిమానాన్ని వదులుకోలేకనే హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన తనకు ఈ క్షణం రాజ్ చెప్పిన సమాధానంతో ప్రాణం పోయినట్టే ఉంది. సడన్ గా అలా పడిపోయిన సహస్ర కన్నీళ్లను చూస్తూ ఒక్కసారిగా మీదకు చేరిన రాజ్ చిన్నగా చెంపలు తడుతూ ఉంటే జీవం లేని కళ్ళను రాజ్ మీదకి తిప్పింది సహస్ర. ఏంటే, ఎందుకు ఏడుస్తున్నావు అని కళ్ళు చిట్లించి ఇరిటేటెడ్ గా అడిగాడు. దీనికన్నా నన్ను చంపేస్తే బాగుండేది అని దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో అతి కష్టంగా చెప్పింది. ఒంటి మీద డ్రెస్ లేకపోతే అంతా అయిపోయినట్టేనా అని సేమ్ ఫీలింగ్ తో ప్రశ్నిస్తున్న రాజ్ కోపానికి, ప్లీజ్ నన్ను చంపేసే, నా జీవితాన్ని నాకు కాకుండా చేశావు, ఇలా బ్రతికిన ప్రయోజనం లేదు అని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖంతో వేడుకుంటూ ఉంటే ఒళ్ళు మండిన రాజ్ రెప్పపాటు కాలంలో బ్లాంకెట్లోకి దూరి సహస్రని టాప్ టు బాటం తనకు టచ్ అయ్యేలా బలంగా చేతుల మధ్య బంధించాడు. అస్సలు ఊహించని రాజ్ అటాక్ కి ఛాన్స్ ఇవ్వకూడదని పెనుగులాడినా చివరికి చిరుత చేతిలో చిక్కిన లేడి కొనలా ఇరుక్కుపోయింది. శుతిమెత్తని సహస్ర శరీరం బలమైన రాజ్ చేతుల మధ్య పూర్తిగా అతన్ని తాకుతూ ఇరుక్కుపోయింది. పో బయటికి, పో, నన్ను వదులు అని పిచ్చిగా అరుస్తున్న సహస్ర రాజును కొడుతూ విడిపించుకోవడానికి చాలా కష్టపడుతోంది. అయినా కూడా బలపు బాబు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అలాగే ఎటువంటి పంచ్ డైలాగ్స్ కూడా లేవు. పూర్తిగా హంస పాపను తన బాడీతో లాక్ చేసి అరుస్తూ ఏడుస్తూ గొడవ గొడవ చేస్తున్న తన ఎమోషన్ ని సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు. అరిచి కొట్టి అలసిపోయిన అసహనంతో అలా ఏడుస్తూనే ప్లీజ్ వదులు అని వేడుకుంటోంది సహస్ర. అయినా బలుపు బాబు బండ హృదయం కొంచెం కూడా కరగలేదు. గ్రీకు సుందరిలా ఉండే ఆ మొహంలో సేమ్ సీరియస్నెస్. ఎంత కొట్టినా చలనం లేని ఆ మనిషిని తన కన్నీళ్లకు కనికరించని అయ్యగారి అహాన్ని పట్టి పట్టి చూస్తూ, నువ్వు మనిషివి కాదు, మాన్స్టర్వి, కొంచెం కూడా మానవత్వం లేదు అని ఎంతకి వదలని బలుపు బాబు మెంటల్ స్టేట్ కి ఇక కోపంతో చివాట్లు పెడుతోంది సహస్ర. అయినా యూస్ లేదు. మరింత గట్టిగా తనలోకి అదుముకుంటూ సహస్ర మెడ వంపులోకి ముఖం చేర్చాడు రాజ్. తన బలం గెలవని చోట, తన వేడుకోలు నిలవని చోట ఇక పిచ్చి కోపంతో రెచ్చిపోయి తిడుతోంది సహస్ర. నిమిషాలు గడుస్తున్నాయి. బాబు అహంకార విగ్రహాల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అన్ని ప్రయత్నాలతో అలసిపోయి నీరసానికి వచ్చిన సహస్ర, ఎందుకు ఇలా చేస్తున్నావు, పిచ్చి పట్టిందా, వదులు అని ఓటమి ఒప్పుకుంటున్నా ఎగశ్వాసతో అర్థిస్తూ ఉంటే బోన్ కాలర్ మీద స్కిన్ గాఢమైన డీప్ సక్కింగ్ తో లాక్ చేశాడు రాజ్. ఆపడానికి జుట్టు పట్టి వెనక్కి లాగుతూ అడ్డుకుంటోంది. బట్ తన పట్టులో బలం సపోర్ట్ చేయడం లేదు. రాజ్ పెంచుతున్న ప్రెషర్ కి రియాక్ట్ అవ్వకూడదని ట్రై చేసినా తన వల్ల కాలేదు. అటువంటి పరిస్థితిలో కూడా రాజ్ టచ్ కి రెస్పాండ్ అవుతూ ఉంటే తన మీద తనకే వస్తున్న కోపం అసహ్యంతో ప్లీజ్ వదులు అంది అత్తిపత్తి పువ్వులా ముడుచుకుపోతూ. బాబు బండరాయి మనసుకి నెమ్మదిగా కుంచుకుపోతున్న హంస ఆడతనంలోని ఇబ్బంది స్పష్టంగా తెలుస్తూ ఉన్నా సరే వదలకుండా ఇంకా డోస్ పెంచాడు. కాలర్ బోన్ నుంచి నెమ్మదిగా నెక్ మొత్తం పెదవులతో రాజ్ చేస్తున్న రొమాంటిక్ అటాక్ కి సహస్రంలో ఫీలింగ్స్ చిన్నగా మొదలయ్యాయి. సన్నగిల్లిపోతున్న అభిమానంతో ప్లీజ్ అంటూ చిన్న గొంతుకతో అతి కష్టంగా రాజ్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తూనే తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న సహస్ర ఆ మూమెంట్ లో తన బాడీని పూర్తిగా స్కాన్ చేసుకుంది. తన ఆడతనంలో కానీ తన శరీరంలో కానీ ఎక్కడా ఎటువంటి మార్పు లేదు. లేట్ నైట్ ఇంటికి వచ్చిన అభినవ్ టెన్షన్ తో ఉన్న ప్రీతికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అంటూ మాటలు కలిపాడు. తన ప్రయత్నాలు ఏమి చెప్పకుండానే నార్మల్ గా రైట్ నౌ ఓకే అని పాజిటివ్ వైబ్ లో రిప్లై ఇచ్చింది ప్రీతి. గుడ్, నువ్వు ఇలాగే ఉండు, అన్ని ఆటోమేటిక్ గా మన కంట్రోల్లోకి వస్తాయి అని ధైర్యం చెప్తూ చాలాసేపు మాట్లాడాడు అభినవ్. ఆఫీస్ మ్యాటర్ ఇంకా క్యూటీ బేబీ గురించి, ఫైనల్ గా బ్లాక్ కాలర్ గురించి డిస్కషన్ కంప్లీట్ అయింది ఇద్దరి మధ్య. ఈ డిస్కషన్ హెడేక్ తో ఫోన్ పక్కన పడేసి డిన్నర్ కంప్లీట్ చేసి బెడ్ ఎక్కిన అభినవ్ క్యూటీ బేబీ గురించి మర్చిపోయాడు. అయితే మన క్యూటీ బేబీ సో స్వీట్ కదా
కరెక్ట్గా కళ్ళు మూతలు పడే టైంకి లాయర్ బాబుని కాల్ రూపంలో డిస్టర్బ్ చేసింది. వాట్సాప్లో బ్లాక్ చేసిన నెంబర్ ఫోన్ బుక్లో బ్లాక్ చేయకపోవడం వల్ల ఈ విధంగా తగులుకుంది. స్క్రీన్ మీద నెంబర్ చూసి కట్ చేసి బ్లాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే నార్మల్ మెసేజ్ వచ్చి పడింది క్యూటీ నుంచి. భయంగా ఉంది, ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి అని ఉన్న మెసేజ్కి యాజ్ ఏ లాయర్గా ఆలోచించిన అభినవ్ సింగిల్గా ఉన్న అమ్మాయికి భయం అనేసరికి కాల్ బ్యాక్ చేశాడు వెంటనే. ఫస్ట్ రింగ్కి ఆన్సర్ చేసిన క్యూటీ థ్యాంక్ యూ కాల్ చేసినందుకు అని స్వీట్ వాయిస్తో చెప్తూ ఉంటే భయం అన్నావు ఎందుకు అని లిటిల్ బిట్ టెన్షన్ ఫీల్తో అడిగాడు అభినవ్. వయసులో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, ప్రేమించిన వాడు అవాయిడ్ చేస్తూ ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వంటి మీదకొచ్చి చంపుతున్నాయి అని యాజ్ యూజువల్ తన పోయట్రీ మొదలుపెట్టింది క్యూటీ. నీకు చీకటి పడగానే కామిని మోహిని పిశాచాలు పట్టి పీడిస్తున్నాయే, అందుకే ఇలా డట్టి వేషాలు వేస్తున్నావు అని అరుపులు స్టార్ట్ చేశాడు మన లాయర్ బాబు. భయం అనేసరికి పాపం ఫీల్ అయ్యి ఫోన్ చేశాడు. ఎప్పటిలా రొటీన్ రొమాంటిక్ డట్టి డ్రామా ప్లే చేస్తున్న క్యూటీకి సీరియస్ గా క్లాస్ పీక్తూ ఉంటే ఈ విధంగానైనా అభినవ్తో ఉండడానికి అవకాశం దొరికిందని ఇష్టంగా ఆ తిట్లన్నీ ఎంజాయ్ చేస్తోంది క్యూటీ బేబీ. సో క్యూట్ కదా. క్యూటీ తన ఫీలింగ్స్ లో సీరియస్ గానే ఉంది. అభినవ్కి అర్థం కావడం లేదు. ఇంకోసారి కాల్ చేయడానికి ట్రై చేయకు, ఇన్ కేస్ చేసావో డైరెక్ట్ గా పోలీసులు వస్తారింటికి, న్యూసెన్స్ కేసు కింద బొక్కలో పడేయడానికి అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేయబోతూ ఉంటే ప్లీజ్ 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 రౌడీ బేబీ కాల్ కట్ చేయకు, కాసేపు మాట్లాడు నాతో, మమ్మీ డాడీ ఇద్దరూ లేరు, సింగిల్గా ఇంట్లో ఉన్నాను, పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల టీవీ కూడా రావడం లేదు, ప్లీజ్ రౌడీ బేబీ నా గురించి నీకు తెలుసు కదా, సైలెంట్గా ఉంటే భయం వేస్తుంది, నిద్ర వచ్చే వరకు మాట్లాడతావా ప్లీజ్ అని ఫస్ట్ టైం క్యూటీ మాటలోని సిన్సియారిటీకి కనెక్ట్ అయిన అభినవ్ ఆగి ఆలోచించాడు. నీ ఫ్రెండ్ లేదా, తనని రమ్మని పిలవచ్చు కదా అని అడిగితే రేపు దానికి పెళ్లి చూపులు, నాతో ఉంటే నైట్ మొత్తం నిద్రమాని ఆడుకుంటాం, మార్నింగ్కి మొహం దిబ్బరొట్టిలా వాచిపోతుందని వాళ్ళ మమ్మీ పంపనుంది అని నిజాయితీగా నిజమైన రిప్లై ఇచ్చింది. అది వింటూనే అభినవ్ పెదవులు సన్నగా విచ్చుకుంటే నిజంగా ఇది డర్టీ గర్ల్ అని మనసులో అనుకుంటూ సెక్యూరిటీ లేరా అని అన్నాడు. యాక్చువల్గా నేను మనాలి వెళ్ళాలి, నిన్ను లైన్లో పెట్టుకోవాలని డ్రాప్ అయ్యాను, ఈ విషయం మమ్మీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని డాడీ ఇద్దరికి సెలవిచ్చి పంపించేశాడు అని ఫన్నీగా క్యూటీ ఇచ్చిన ఆన్సర్కి ఎక్కడో కాలింది మన లాయర్ సాబ్కి. ఎదురుగా ఉంటే ఆ అమ్మాయి గారు చేసిన నిర్వాకానికి లాగి పెట్టి పీకేవాడేమో, బట్ ఆ ఛాన్స్ మిస్ అయింది. వయసులో ఉన్న ఆడపిల్ల ఇంట్లో ఒంటరిగా ఉందని ఒకే ఒక్క రీజన్తో కేసు తీసుకుని కిందకు వచ్చిన అభినవ్ డోర్ లాక్ చేసి జీప్ రోడ్ ఎక్కించాడు. నిన్ను కాదే నీ డాడీని వేయాలి లోపల, నువ్వు చేసే ఎదవ పనులన్నిటికీ ఇలా సపోర్ట్ చేయకుండా ఉంటాడు అని సీరియస్ అవుతూ ఉంటే ఇదిగో నువ్వు డాడీని ఏమీ అనొద్దు, నేను డాడీ కుచిని, మా డాడీ సో స్వీట్, నా ఇష్టానికి ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు, డాడీని ఏమన్నా అంటే నాకు పిచ్చి కోపం వస్తుంది అంటూ దెబ్బలాటకు దిగింది క్యూటీ. డర్టీ బేబీతో వాదులాడుతూనే ఇంటి వరకు వచ్చిన అభినవ్ గేట్ కి ఫ్రెండ్ జీప్ ఆపి మిర్రర్ దించి చూశాడు. కనీసం సెక్యూరిటీ కోసమైనా గేట్ దగ్గర లైట్స్ కూడా ఆన్ చేయలేదు. దీనికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు అనుకుంటూనే చీకటిలో ఉన్న ఇంటిని స్కాన్ చేస్తున్న అభినవ్ కళ్ళకి పైన ఒకే ఒక్క రూమ్ లో లైట్ వెలుతురు కనిపించింది. అదే క్యూటీ రూమ్ అని ఫిక్స్ అయిన అభినవ్ అలాగే జీప్ లో సెటిల్ అయ్యాడు తనతో మాట్లాడుతూ. ఇక బెడ్ మీద హంసపాపకి బాడీ సైన్స్ తెలిసేలా చేస్తూ ఉన్న రాజ్ ఫీలింగ్స్ పీక్స్ కి పోతూ ఉన్నాయి. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా నెక్ మొత్తం ఇష్టంగా పెదవులతో సక్ చేస్తూ అలాగే కిందకి జారుతున్నాడు. నిజం గ్రహించిన మనసు తేలిక పడుతూ ఉంటే అప్పటి వరకు దూరం పెట్టడానికి ముందుకు తోస్తూ ఉన్న సహస్ర చేతులు నెమ్మదిగా రాజ్ షోల్డర్స్ మీదుగా తీసుకువెళ్లి మెడ చుట్టేసి సారీ అంది వెక్కిళ్లతో. ఆ మాట కోసమే ఇప్పటి వరకు సైలెన్స్ తో సైకోలా బిహేవ్ చేసిన రాజ్ హంసపాప బాడీని తినడం ఆపి తలెత్తి చూశాడు. ఎక్కడా సహస్ర మొహం కనిపించడం లేదు. పూర్తిగా రాజ్ మెడ వంపులో దాచుకుని సిగ్గుతో వెక్కిళ్ళు పెడుతోంది. తెలిసిందా అని స్మూత్ వాయిస్ తో తన ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూనే అడిగాడు. తెలిసింది అని భారం దిగిన గుండెలోని ఉద్వేగంతో కష్టంగా పలికింది. ఏం చేశాను అని గొంతులో సీరియస్నెస్ పెంచుతూ అడిగాడు. ఏం చేయలేదు
అని తన్నుకొస్తున్న ఏడుపుతో వెక్కిళ్ళ మధ్య చెప్పింది. ఏమీ జరగలేదు, రాజ్ చేతిలో తన శీలం పోలేదు అని రూఢి చేసుకున్న హంసపాపకి ఇప్పుడు ఆనందం నిండిన కళ్ళు సంద్రాల్లా మారాయి. మరెందుకే సీరియల్ డైలాగ్స్ తో దాడి చేశావు అని బేస్ పెంచి అడిగాడు. అప్పటి వరకు రొమాంటిక్ డెవిల్లా శుభ్రంగా పాప నెక్ మొత్తం తినేసి ఇప్పుడు కోపంతో ప్రశ్నిస్తున్న రాజ్ ఫేస్ చూడలేక మళ్ళీ సారీ అంటూ ఇంకా గట్టిగా రాజ్ మెడ పట్టుకుని ఏడుస్తూ ఉంటే హర్ట్ అయిన రాజ్ హంస పాపని బెడ్ కి విసిరికొట్టి, బాడీ మీద డ్రెస్ లేకపోతే సెక్స్ జరిగినట్టు కాదు. ఇన్ కేస్ నీ ప్రమేయం లేకుండా ఎవడైనా నీ శరీరాన్ని అనుభవించినా దానికి చావు పరిష్కారం కాదు. ఒక్కసారి శరీరం మీద దాడి జరిగితే అక్కడితో జీవితం ఆగిపోదు అని కోపంగా అరిచి చెప్పి బ్లాంకెట్లో నుంచి బయటకు వచ్చాడు రాజ్. డౌట్ పడడం కామన్, దానికోసమే ఛాన్స్ తీసుకున్నాడు. అయితే అమ్మాయి గారు చావు బతుకు అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేసరికి అయ్య గారికి తిక్కరేగింది. ఆ తిక్క మొత్తం క్షణాల్లో స్ట్రాంగ్ డైలాగ్స్ తో రిటర్న్ ఇచ్చి అప్పటికే తనలో ఫుల్ గా రేసైన ఫీలింగ్స్ కి స్ట్రైట్ గా వాష్రూమ్ లోకి వెళ్లి షవర్ కింద నిలబడ్డాడు. క్షణంలో జరిగిన దానికి కన్ఫ్యూజన్ తో కళ్ళు పెద్దవి చేసిన సహస్ర బ్రెయిన్ కొన్ని క్షణాలు ఏం జరిగిందో తీసుకోలేకపోయింది. అయితే డోర్ క్లోజ్ చేయని బాత్రూమ్ నుంచి వినిపిస్తున్న వాటర్ సౌండ్ కి నెమ్మదిగా బ్లాంకెట్ లోకి మళ్ళీ ముడుచుకొని తన మానం పదిలమన్న సంతోషం, ఇంకా రాజ్ని అనుమానించిన ఫీలింగ్ తో ఏడుస్తూ ఉండిపోయింది. అరగంటకు వచ్చాడు బయటకి. 3 అడుగులకి ముడుచుకున్న సహస్ర హిప్ మీద స్ట్రాంగ్ గా ఒక్కటి పీకాడు. టమాటా రంగులో మారిపోయిన మొహంతో వెక్కిళ్ళు పెడుతూ తలెత్తి చూసింది హంసపాప. వేసిన వేషాలు చాలు, దేర్ ఇస్ నో టైమ్ ఫర్ డ్రామాస్, గెటప్ అని బేస్ వాయిస్ తో సీరియస్ గా ఆర్డర్ వేసేసరికి బాబు కోపానికి తను చేసిన తెలివి తక్కువ పనికి బెదిరిన సహస్ర చటుక్కున బ్లాంకెట్ చుట్టుకుని బాత్రూమ్ లోకి పారిపోయింది. డ్రెస్అప్ అయ్యి వాష్రూమ్ లో ఉన్న హంసపాపకి డోర్ నాక్ చేసి కిందుంటాను కమ్ ఫాస్ట్ అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు రాజ్. మిర్రర్ ముందు నిలబడ్డ హంసపాప శరీరం మొత్తం ఉలిక్కి పడింది అయ్యగారి ఆర్డర్ కి. నెక్ మొత్తం రెడ్ కలర్ లో మారిపోయిన బాబు స్వీట్ రొమాంటిక్ హైకీస్ అవి చూసుకుంటున్న సహస్రలో సిగ్గు కోపం రెండు పోటీ పడుతున్నాయి. చేయాల్సిందంతా చేసి ఏడిపించి ఎంజాయ్ చేశావు, అది చాలదన్నట్టు నోటితో చెప్పకుండా నీ ప్రతాపం మొత్తం నా మీద చూపించావు. అసలు డ్రెస్ ఎందుకు తీసావు? నువ్వు తీసావా? ఇంకెవరైనా తీసారా? మళ్ళీ ఎందుకు డ్రెస్ వేయలేదు? ఇవన్నీ అడగకుండా వెర్రి వెంకళమ్మలా నువ్వు అరవగానే పారిపోయి లోపలికొచ్చి దాక్కున్నా. ఛీ, నీ వల్ల నా మైండ్ పనిచేయటం లేదు. ఎందుకురా ఇలా నాలోకి చేరుతూ నన్ను టార్చర్ చేస్తున్నావు అని ఫుల్గా డిస్టర్బ్గా ఉన్న మైండ్తో బల్బు బాబుని తిట్టుకుంటూనే ఫ్రెష్ అయ్యి నెక్ కవర్ చేసేలా స్వెటర్ తగిలించి జీన్స్ వేసుకుంది. ఫుల్ నెక్ క్లోజ్ చేసిన స్వెటర్ని స్కాన్ చేసిన రాజ్ పెదవుల మీద ఒక కిల్లింగ్ స్మైల్. మెంటల్ మోనార్ చేయాల్సిందంతా చేసి ఇంకా నవ్వుతున్నాడు అని తిట్టుకుంటూనే బాబుని డైరెక్ట్ గా ఫేస్ చేయలేని ఇబ్బందితో బ్రేక్ఫాస్ట్ లో జాయిన్ అయింది. కంప్లీట్ చేసి ఇద్దరు ఫాస్ట్ గా ఆఫీస్ కి స్టార్ట్ అయ్యారు. రోజు మొత్తం క్షణం కూడా తీరిక లేని వర్క్ తో పరుగుల మధ్య గడిచిపోయింది. ఎంత తీరిక లేకపోయినా పని కట్టుకుని గ్యాప్ తీసుకుని మరి తన స్నాక్స్ హంస పాప నుంచి లాక్కుంటూనే ఉన్నాడు రాజ్. అయ్యగారి రొమాంటిక్ టార్చర్ కి అటు రాజ్ ని ఇటు కంట్రోల్ తప్పుతున్న తనని తిట్టుకుంటూనే వర్క్ మీద ఫోకస్ చేయడానికి చాలా కష్టపడుతోంది సహస్ర. ఇండియా సిలికాన్ సిటీలో, అందులోనూ హై క్లాస్ పీపుల్ ఉండే ఏరియాస్ లో అదృశ్యమైపోయిన కోడి కుత్తలకి బదులుగా వినిపిస్తున్న ఫోన్ రింగ్టోన్ కి కళ్ళు తెరిచాడు అభినవ్. స్క్రీన్ మీద కనిపిస్తున్న క్లయింట్ నెంబర్ చూసి కాల్ కట్ చేసి బయటకు చూశాడు. నైట్ మొత్తం అక్కడే ఉన్నాడు. ఎప్పుడు నిద్రపోయాడో కూడా తెలియదు. పైన రూమ్ లో ఇంకా వెలుగుతూ కనిపిస్తున్న లైట్ కి దీని బ్రెయిన్ తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి అని విసుక్కుంటూనే ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఎందుకు గూర్ఖా డ్యూటీ అని ప్రశ్నించిన మనసుకి ఫస్ట్ టైం తనలో కూడా ఒక ఆత్మగాడు ఉన్నాడని గ్రహించిన అభినవ్ ఒక్కటే ఉండి భయపడుతూ రిక్వెస్ట్ చేసింది. పైగా సౌండ్ పార్టీ, ఛాన్స్ తీసుకోవడానికి వెయిట్ చేసే వాళ్ళే ఎక్కువ. యాజ్ ఏ కామన్ పర్సన్ గా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, అంతకు మించి ఏమీ లేదు అని ఆత్మగడిని సెట్ చేసి తన రొటీన్ లైఫ్ లోకి సెటిల్ అయ్యాడు అభినవ్. ఇదంతా పక్కన పెడితే రౌడీ లాయర్ నైట్ మొత్తం తన కోసం తన ఇంటి ముందే గూర్ఖా డ్యూటీ చేశాడని తెలిస్తే మన క్యూటీ పాప ఇక నేల మీద నిలబడుతుందా? నెక్స్ట్ 2 days అందరికీ చాలా బిజీగా గడిచిపోయింది. ఈ 2 days సహస్ర క్యాపబిలిటీ ఏంటో కంప్లీట్ గా స్టడీ చేసిన రాజ్ అన్ని విషయాల్లో అన్ని విధాలుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. ఆ రోజు ఈవినింగ్ హోటల్కి రిటర్న్ అవుతున్నప్పుడు చెప్పాడు పార్టీకి వెళ్ళాలని.
సడన్ గా చెప్పిన దానికి షాకింగ్ గా చూస్తూ వై అంది కన్ఫ్యూజన్ నిండిన కళ్ళతో. నీతో ఒక ప్లెజెంట్ రొమాంటిక్ నైట్ కావాలి అని కూల్ గా ఆన్సర్ ఇచ్చిన రాజ్ స్ట్రైట్ గా కార్ తీసుకువెళ్లి ఒక బొటిక్ ముందు పార్క్ చేశాడు. ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్న వర్క్ మధ్యలో బ్రేక్ ఇచ్చి నువ్వు లాక్కొచ్చింది ఎందుకా అని మొహం కందగడ్డలా మార్చేసింది సహస్ర. అసలు ఇక్కడికి వచ్చిందే ఎందుకు? ఐ వాంట్ స్వీట్ రొమాంటిక్ మెమరీస్ విత్ యూ అని ఐబ్రో వేవ్ చేస్తూ యాటిట్యూడ్ రిప్లై ఇచ్చిన రాజ్ నెక్స్ట్ రెస్పాండ్ అయ్యే ఛాన్స్ కూడా సహస్రకి ఇవ్వకుండా లాక్కెళ్ళి లోపల డిజైనర్ ముందు నిలబెట్టాడు. పర్ఫెక్ట్ ఫిట్ సెక్సీ లుక్ తో లైట్ వెయిట్ డ్రెస్ కావాలి అని తనకి కావాల్సింది చెప్పి హంస పాప బాడీని అప్పగించి ఫోన్ తీసుకుని సైడ్ కి వెళ్ళాడు. పొగరు బలుపు అని లోపల 100 తిట్టుకుంటూనే ఫిట్టింగ్ కోసం మెజర్మెంట్స్ ఇచ్చి ఆ పని అవ్వగానే కామ్గా వాల్ సైడ్ కి వెళ్ళి అక్కడ సోఫాను కూలబడింది. జ్యూస్ తో వచ్చిన రాజ్ సహస్రకి గ్లాస్ ఇచ్చి సైడ్ సెటిల్ అయ్యాడు. అడిగిన చెప్పడని తెలిసినా కూడా ఏం పార్టీ, ఎంతసేపు ఉండాలి అని పార్టీ కోసం స్పెషల్ గా ఇన్వెస్ట్ చేస్తున్న ఇంట్రెస్ట్ కి పట్టి పట్టి అడిగింది సహస్ర. నాతో వచ్చే పార్టీ నేనున్నంతసేపు ఉండాలి అని తల తిక్క ఆన్సర్ ఇచ్చిన రాజు మీద పళ్ళు నూరుతూ ఉంటే పటపటా వినిపిస్తున్న సౌండ్ కి కిల్లింగ్ స్మెల్ తో కన్ను కొట్టి జ్యూస్ తాగమని కళ్ళతోనే ఆర్డర్ వేశాడు బాబు. బాబు పెంచిన హీట్ కూల్ జ్యూస్ తో కంట్రోల్ చేస్తూ ఉండగానే ట్రయల్ కి రమ్మనడంతో వెళ్ళింది సహస్ర. లైట్ వెయిట్ వైన్ రెడ్ విత్ సీక్వెన్ వర్క్ సహస్ర కోసమే అన్నంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది. హనీ డాల్లా అట్రాక్ట్ చేస్తున్న హంస పాప నుంచి లాంగ్ బ్రీత్ తో కళ్ళు పక్కకు తిప్పిన రాజ్ నెక్స్ట్ చెక్ క్లియర్ చేయడంతో హోటల్ కి స్టార్ట్ అయ్యారు. ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు రాజ్. తను ఫ్రెష్ అయి బయటకు రావడమే హంస పాపని లోపలికి తోసి డ్రెస్అప్ అయ్యి కిందికి వచ్చేశాడు. బాబు పెడుతున్న హడావిడికి అంత ఇంపార్టెంట్ పార్టీ ఏంటి అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యి తెచ్చిన డ్రెస్ లో రెడీ అయిన సహస్ర నిలువెత్తు అద్దంలో తనను తాను చూసుకుంది. హార్ట్ షేప్ చెస్ట్ లైన్ నుండి పైకి డివైడ్ చేస్తున్న ట్రాన్స్పరెంట్ నెట్ సేమ్ కలర్ చిన్ని చిన్ని ఫ్లవర్స్ తో స్టోన్ వర్క్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంది. తన ఫేవరెట్ రెడ్ కలర్ లో తనని చూసుకుంటున్న సహస్రకి తల్లి గుర్తొచ్చింది ఆ క్షణం. ఆ జ్ఞాపకాలతో కళ్ళలో తిరుగుతున్న నీళ్లను కంట్రోల్ చేస్తూ వెంటనే కిందకు వచ్చేసింది. రెడ్ వైన్ మోకాళ్లను తాకుతూ ఉన్న లైట్ వెయిట్ డిజైనర్ ఫ్రాక్ న్యాచురల్ గా ఉన్న తన గోల్డెన్ గ్లోని మరింత బ్రైట్ గా చూపిస్తూ ఉంటే రెప్ప వేయకుండా క్షణకాలం హంస పాపని నిలువెల్లా స్కాన్ చేసిన రాజ్ లుకింగ్ మార్వలెస్ అని ప్యూర్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాడు. అయ్యగారి హాట్ చూపులకి అప్పటికే హార్ట్ లో తెలియని వెయిట్ క్యారీ చేస్తున్న సహస్ర వెళ్ళడం నిజంగా అంత ఇంపార్టెంటా అని కళ్ళు కిందకి దించి అడిగితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అని క్లారిటీ ఇచ్చి కదిలాడు. మరి రాజ్ సహస్రను తీసుకువెళ్తున్న అంత ఇంపార్టెంట్ పార్టీ ఏమిటి? ఎందుకు సహస్రను తీసుకెళ్తున్నాడు? ప్రీతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆ బ్లాంక్ కాలర్ మీద రాజ్ ఫోకస్ పెట్టాడా? పాపం మన క్యూటీ బ్యూటీ కోసం గూర్ఖా అవతారం ఎత్తిన మన వకీల్ సాబ్ మనసు క్యూటీ పాప లూటీ చేసిందని ఎప్పటికి రియలైజ్ అవుతాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.